హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు. రైట్, మనం యాక్చువల్గా మ్యాక్సిమం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. మెన్సురేషన్ మీరు భయపడుతున్నారు. మెన్సురేషన్ అంటే ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోర్ అండ్ మోర్ క్యాల్కులేషన్స్ ఉంటాయి అని. సి మై డియర్స్, మీరు ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ చూడండి. మొన్న మనకి మోడల్ కోసం ఇచ్చిన IIIT క్వశ్చన్ పేపర్లో కానీ, ఈ సంవత్సరం 2020లో జరిగిన ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఎగ్జామ్, లేదా 2019లో జరిగిన ఏపీఆర్జేసీఆర్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ పేపర్స్ చూడండి ఎలా ఉన్నాయో మనం అవి డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మెన్సురేషన్ అనగానే ఒక 6 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకో. నేను ఒక 3 పేపర్స్ చూశాను. ఆ 3 పేపర్స్లో కూడా ఈ 6 ఫార్ములాస్ బేస్ చేసుకునే ఈ థింగ్స్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అడిగారు. మన IIIT మోడల్ ఎగ్జామ్లో కూడా అక్కడే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్ పేపర్స్ అన్నీ పంపించాను. 2020 పోలీస్ సెట్ ఎగ్జామ్ పంపించాను, 2020లో జరిగిన పోలీస్ సెట్ ఎగ్జామ్ పేపరు, అలానే NTSC ఎగ్జామ్ 2019-20 మధ్యలో జరిగిన NTSC ఎగ్జామ్లో కూడా చూశాను. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉన్నాయి. ఇప్పుడు మన ప్రీవియస్ మోడల్, ఇప్పుడు ప్రజెంట్ మన IIIT రాయబోతున్నాము, వారు మనకి మోడల్ ఎగ్జామ్ పేపర్ పంపించారు. అందులో కూడా ఉన్న ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ 6 చాలా ఈజీ. అవి ఏంటి నేను లింక్ చేసి చెప్తాను, కనెక్ట్ చేసి అండ్ కంపేరిటివ్గా చెప్తాను. చూడండి, ఒకటి క్యూబాయిడ్, క్యూబ్ ఒక పెయిర్ అనమాట. పెయిర్ ఓన్లీ 3 పెయిర్స్ ఉంటాయి. ఫస్ట్ పెయిర్ ఈస్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్. చాలా ఈజీగా మీరు గుర్తుండాలి. మనం ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే వితౌట్ ఫార్ములాస్ మనం ఇది అస్సలు మెన్సురేషన్ చేయలేము. అలా అని చెప్పి కష్టపడిన బట్టి పట్టకుండా చిన్న కోడ్స్ PH-AH అని చెప్తాను, చాలా ఈజీ గుర్తుంటుంది. రైట్ ప్రిజమ్స్కి PH-AH. సరే వినండి. ఫస్ట్ పెయిర్ ఏంటంటే, ఒక పెయిర్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్ అంటే దీర్ఘఘనము ఘనము సమఘనం అనొచ్చు లేదా ఘనం అనొచ్చు. క్యూబాయిడ్ అండ్ క్యూబ్. నెక్స్ట్ పెయిర్ సిలిండర్ కోన్. సిలిండర్ అంటే స్తూపము, శంకు అనేది స్తూపంలో 3 భాగాలు అనమాట. అందుకే 2 లింక్ చేశాను. తర్వాత స్పియర్, హెమిస్పియర్, గోళము, అర్ధగోళం. అంతే. ఈ 6 ఫార్ములాస్ చాలు, నువ్వు ఈ చాప్టర్ నుంచి బిట్ చేయగలుగుతావు. అంతే. చాప్టర్ మొత్తం పెద్ద బట్టి పెట్టాం. అసలు మీకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చే వాళ్ళకి తెలీదా? వారు ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నప్పుడు వారు టీచర్సే కదా, వారు తెలీదా ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామా ఆబ్జెక్టివ్ ఎగ్జామా? వారికి తెలుసు కదా, ఎందుకు మీరు కంగారు పడతారు? చూడండి, కమ్ టు పాయింట్. సో ఒక 5 మినిట్స్ మాత్రము ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, మనం డిస్కస్ చేయాలి. ఈ ఫార్ములా లేకుండా అసలు మెన్సురేషన్ నువ్వు చేయలేవు. అలాగని చెప్పి కష్టం కాదు. డైరెక్ట్గా ఫార్ములాస్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్లో చదువుకోమని చెప్పకుండా నేను లింక్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబాయిడ్ అనేది దీర్ఘఘనము అండ్ క్యూబ్ సమఘనము. 2 లింక్ చేసి జాగ్రత్తగా నేర్చుకుందాం, చాలా ఈజీగా. ఇవి అందరికీ తెలుసు, తర్వాత ప్రాబ్లమ్సే కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీ, అందరికీ తెలిసినవే. దీంట్లో అన్ని దీర్ఘచతురస్రాలు, రెక్టాంగిల్స్ ఉంటాయి, ఇక్కడ స్క్వేర్స్ ఉంటాయి. ఓకేనా? లింక్ చేయాలి జాగ్రత్తగా. చూడు, LSA TSA వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. అంతే. ఈ 3 ఫార్ములాస్ మనం నేర్చుకుంటాం ఇక్కడ. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యము. ప్రక్కతల వైశాల్యం ఏంటి? చూడండి, 1 2 3 4 ఇలా ఉంటాయి కదా, ఇటు 4 ఉంటాయి. ప్రక్కతల వైశాల్యం అంటే 4 సైడ్స్ ఉంటాయి కదా, దాన్ని ప్రక్కతల లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఫైండ్ అవుట్ చేయాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాని మీరు PH అనుకోండి, P/H. P అంటే పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. అంతే. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఎవరు? రెక్టాంగిల్ పెరిమీటర్ తెలీదా మీకు? రెక్టాంగిల్ ఏరియా అంటే L/B అంటావు. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 2/L+B. అదేగా రాశాను ఇక్కడ, 2/L+B ఇంటూ హైట్. అంతే. PH. LSA అంటే దేనికైనా రైట్ ప్రిజమ్స్ ఉండొచ్చు చూసారా, రైట్ ప్రిజమ్స్ ఇలాగా. రైట్ ప్రిజమ్స్ ఎక్కడున్నా సరే ఇలాగా. రైట్ ప్రిజమ్ అంటే ఏంటి? బేస్కి దాని హైట్ పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని రైట్ ప్రిజమ్స్ అంటాం. అలాంటి వాటి అన్నిటికి LSA అడిగినప్పుడు P/H. P అంటే పెరిమీటర్ ఆఫ్ ద బేస్. ఇక్కడ కూడా అంతే, పెరిమీటర్ ఆఫ్ ద బేస్. డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా వినండి, అంటే మర్చిపోకూడదు ఇంకా, అందుకోసం ఇలా డిస్కస్ చేస్తున్నాను. హైట్ H చేస్తాం. అంతే. 2/L+B ఇంటూ H, ఆర్ మీరు ఏమంటారంటే 2H/L+B. కరెక్టే. LSA ఆఫ్ క్యూబాయిడ్ దీర్ఘఘనమునకు ప్రక్కతల వైశాల్యము 2/L+B ఇంటూ H, PH అనుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే
తెలుసు మీకు 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. అది ఎలా వచ్చిందంటే పిహెచ్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా అనమాట. పిహెచ్ ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. ఇది మీకు తెలుసు కదా, తెలిసిన వాళ్ళు పెద్దగా డిస్కస్ చేయొద్దు. 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ మీకు తెలుస్తుంది. వాల్యూమ్ అంటే ఏహెచ్, వాల్యూమ్ అంటే ఏహెచ్. దీనికే కాదు, ఇలాంటి రైట్ ప్రెజెన్స్ దేనికైనా ఏహెచ్ అని రాస్తాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా పిహెచ్, ఇక్కడ ఏహెచ్. ఏహెచ్ అంటే ఏంటి మాస్టర్? ఏ అంటే ఏరియా ఆఫ్ ద బేస్. బేస్ ఏముంది? ఏరియా రెక్టాంగిల్ ఉంది కదా, ఇది ఎల్, ఇది బి, ఇది ఎల్, ఇది బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి, అదేగా వేసాను, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, అంతే. పిహెచ్ ఏహెచ్, అంతే. క్లియర్ అయిపోయింది, ఓకేనా? ఇది గుర్తుండాలి తప్పకుండా. ఇక్కడికి రండి ఇప్పుడు, సేమ్ ఇక్కడ కూడా అంతే. క్యూబ్ అంటే సమఘనం. నా ఫార్ములా లేకుండా డైరెక్ట్గా అక్కడ ఫార్ములా వేసి సొల్యూషన్ చేయడం మీద కష్టం, గొప్ప ఏం కాదు. అది ఇవన్నీ గుర్తుండిపోయేలా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఎల్హెచ్ఎస్ అంటే ఎల్ఎస్సి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వేసేయాలి. ఇక్కడ కూడా అంతే. పిహెచ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద బేస్. దీని పెరిమీటర్ అంటే ఏ. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఏ అంటే 4A కదా, 4 ఏళ్ళు కలిపితే 4A ఇంటూ హెచ్. హెచ్ అంటే అక్కడ మళ్ళీ హెచ్ కూడా ఏనే కాబట్టి 4A² అలా వచ్చిందనమాట, ఓకేనన్నా? రైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది కూడా అంతే. పిహెచ్ ప్లస్ 2 ఇంటూ ఏ. పిహెచ్ అంటే అంతే, ఇక్కడ ఆల్రెడీ 4A² వచ్చింది, ప్లస్ 2 ఇంటూ ఏ అంటే A² కదా, 2A². 4A² ప్లస్ 2A² 6A². మాస్టర్ ఇది మాకు తెలుసు అంటే తెలుసు, నీకు ప్రాబ్లం లేదు, అయినా ఈజీ గుర్తుకుండడానికి చెప్తున్నాను అంతే. వాల్యూమ్ అంటే ఏహెచ్, సేమ్ ఏహెచ్, రైట్ ప్రెజెన్స్ ఏహెచ్. ఏహెచ్ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ స్క్వేర్, చతురస్ర వైశాల్యం ఏ ఇంటూ A² ఇంటూ హెచ్ అంటే మళ్ళీ ఏ వస్తుంది, A² ఇంటూ A³ అంతే. ఇవి మీకు తెలుసు. మనం ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్న. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ పేరు ఏమనుకున్నాం మనం? సిలిండర్ అండ్ కోన్, స్తూపము, శంకువు. కాకపోతే ఇది క్రమవృత్తాకార స్తూపము. దాన్ని రైట్ ప్రిజమ్స్, రైట్ సర్క్యులర్ ప్రిజమ్ అంటే బేస్ చూడండి, బేస్కి హైట్ పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, వీటికి రైట్ సర్క్యులర్ ప్రిజమ్స్ అంటే. ఇది కూడా అంతే చూడండి, బేస్ హైట్ పర్పెండిక్యులర్, వీటిని క్రమవృత్తాకార పట్టకాలు అంటాం. ఎస్, పట్టకం అవుతుంది. సో వీటిని, దీని పేరు ఏంటి యాక్చువల్గా? స్తూపము. అయితే నాన్న ఇది మీకు వచ్చేసి అనుకోండి, స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ నా ధర్మం ఇది చెప్పే. మెన్సురేషన్ అంటే డైరెక్ట్గా లెక్కలు చెప్పకూడదు నాన్న, ఇది చెప్పి మాత్రం ప్రాబ్లం చేయించాలి. అందుకని నేను చెప్తున్నాను, నీకు వచ్చనుకో స్కిప్ చేసి వెళ్ళిపో, నేను కాదనట్లా. బట్ నా ధర్మం చెప్పి అప్పుడు ప్రాబ్లం చేద్దాం. తర్వాత ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా చేస్తావో నువ్వే తెలుస్తుంది, ఓకేనా? చూదు కానీ. రైట్. సో ఇక్కడ రెగ్యులర్, ఇప్పుడు మొన్న ఎన్టీఎస్సీ ఎగ్జామ్ 2019-20 19-20 ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో ఏం చేశాడంటే రైట్ సర్క్యులర్ సిలిండర్ అని ఇచ్చాడు. దీని మీద క్వశ్చన్ వాడు ఇలా వాడాడు, రైట్ కదా ఇది, RIGHT, రైట్ సర్క్యులర్ సిలిండర్, రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకే సరే. అయితే ఎందుకంటున్నావు రైట్ అంటే నీకు అర్థమైంది కదా, రైట్. ఓకే, ఇది ఎలా చూడండి, నేనేం చెప్పాను, ఇలా రైట్ ప్రిజమ్స్కి ఏం చెప్పాను నేను, ఇలా రైట్ ప్రిజమ్ పెర్పెండిక్యులర్ అనుకోండి. లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే పిహెచ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఇవి సిలిండర్కి పెరిమీటర్ బేస్ ఎలా ఉంటుందన్న, సర్కిల్స్ ఉంటాయి, 2 సర్కిల్స్ కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, πr², పెరిమీటర్ 2πr అంతే, 2πr ఇంటూ హైట్. పిహెచ్ అంతే, రైట్ సర్కిల్కి అన్నీ పిహెచ్లే, పిహెచ్ ఏహెచ్ అంతే. పిహెచ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ 2πr ఇంటూ హెచ్ అయిపోయింది. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే PIR ప్లస్ 2 ఇంటూ ఏరియా అనమాట, 2 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్. అది మనం కామన్ తీస్తే ఏమవుతుంది, 2πr² ప్లస్ 2πrh, 2πrh ఉంది కదా, ప్లస్ 2 ఇంటూ πr² కదా, కామన్ తీస్తే 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్, ఓకేనా? రైట్. వాల్యూమ్ అంటే ఏహెచ్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఏరియా సర్క్యులర్గా ఉంది కదా, πr² ఇంటూ హైట్ అంతే. అలా అంటే ఫార్ములా మర్చిపోయినా సరే పిహెచ్ ఏహెచ్ అంటే గుర్తొస్తుంది అని అలా చెప్తున్నాను. కోడ్ గుర్తుండడం ఇంపార్టెంట్, నువ్వు నేర్చుకోవడం గొప్ప కాదు ఇక్కడ. రైట్. ఇప్పుడు చూడండి, కోను సిలిండరు ఎందుకు పక్కన రాశానంటే ఈ సేమ్ మెజర్మెంట్, సేమ్ హైటు, సేమ్ బేస్ ఉన్న సర్కిల్ ఉంటుంది కదా, బేస్ సేమ్ రేడియస్ ఉన్న కోన్ తీసుకున్నట్లయితే ఇలాంటి కోన్ని 3 టైమ్స్ నింపితే ఇది నిండిపోతుంది. అంటే సర్క్యులర్లో దీంట్లో
కోను 3 టైమ్స్ ఉంటుంది. ఎప్పుడు సేమ్ హైట్ ఉండి సేమ్ రేడియస్ ఉన్నప్పుడు అనమాట. ఓకేనా? అందుకనే మనం దీని నుంచే ఫార్ములా వస్తుంది చూడండి. ఎల్ఎస్సి అంటే 2πRh కదా. ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయి కాబట్టి 2πr, ఇక్కడ ఒకటే బేస్ కదా, అందుకని πRh. కానీ హెచ్ ప్లేస్లో ఏమవుతుంది, లాటరల్ కాబట్టి ఎల్. అది హెచ్ మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ అయితే హెచ్ తీసుకుంటాం, మధ్యలో ఉన్న హెచ్ తీసుకుంటాము. ఇది ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఇక్కడ పిహెచ్ఏ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఇది ఒకటే కదా ఉంది మరి బేస్, అందుకని 2πRh లేకుండా 2πRh ప్లేస్లో ఎల్ వేస్తాం, πRL. మాస్టర్ తెలిసంటే ఓకే. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కదా, 2 బేసిస్ లేవు కాబట్టి πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ప్లేస్లో ఎల్ వస్తుంది అంతే. πR ఇంటూ ఆర్ ప్లస్ అలా కంపేర్ చేస్తూ నేర్చుకుంటానన్న ఇది గుర్తుంటే అది వచ్చేస్తుంది, అందుకోసం అలా చెప్తున్నాను అంతే. వాల్యూమ్ అన్నప్పుడు ఏహెచ్ అంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఇక్కడ కూడా ఏహెచ్, కాకపోతే ఏహెచ్ అవుతుంది 1/3. ఈ మొత్తంలో నీ ఫార్ములా మర్చిపోయినా పర్లేదు, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా మర్చిపోయినా దీని వాల్యూమ్లో సిలిండర్ వాల్యూమ్లో 1/3 ఉంటుంది. 1/3 πr²h. ఇదే వేస్తాం 1/3, ఎందుకంటే 3 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ దానికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇది సెకండ్ పేర్ అంతే. నెక్స్ట్ థర్డ్ పేర్ చూద్దాం. ఇది క్లియర్, ఇవి వచ్చేస్తే పక్కాగా నువ్వు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయగలుగుతాం. థర్డ్ పేర్ చూద్దాం. ఓకేనా? చూడండి, ఈ థర్డ్ పేర్ చాలు. ఈ 3 పేర్స్ నువ్వు గుర్తుపెట్టుకో చాలు. నువ్వు నేను చెప్పిన విధంగా టెక్నిక్స్ గుర్తుపెట్టుకో, ఫర్ ఎవర్ యూ క్యాన్ రిమెంబర్. ఎప్పటికీ మర్చిపోవు అనమాట, ఫర్ ఎవర్ గుర్తుంటాయి. రైట్. స్పియర్ గోళము, హెమిస్పియర్ అర్ధగోళము. దీని మీదే మన త్రిబులెట్ మన మోడల్ ఎగ్జామ్లో ఇచ్చాడు. దీని మీదనే చూడండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇప్పుడు దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వేసేయాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే దీనికి అంతా ఎన్ని లాటరల్స్ ఉన్నా ఒకటే ఉంటుంది. క్యూబాయిడ్ కనుకో ఇటు 4 సైడ్స్ టాప్ బాటమ్ ఉంటాయి లాటరల్, బట్ దీనికి లాటరల్ అంటే మొత్తం బాల్ కదా. సో స్పియర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా అదే, లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న అదే అవుతుంది ఈ స్పియర్కి. వాల్యూమ్ వచ్చేసరికి ఇక్కడ కోన్లో చూడండి, కోన్లో ఏమైంది 1/3 πr²h. 1/3 ఇక్కడ 4/3 πr²h. ఇప్పుడు సిలిండర్కి ఏంటి ఫార్ములా, ఏహెచ్ కదా, ఏరియా πr² ఇంటూ హెచ్, πr²h. అదే కోన్కి అయితే 1/3 πr²h. స్పియర్కి 4/3 πr²h. కానీ ఇక్కడ హెచ్ ఏమవుతుంది, హెచ్ కూడా ఆర్ అవుతుంది కదా, హెచ్ కూడా ఆర్ అవుతుంది కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ r³ అనమాట. అందుకోసమే 4/3 πr³ వస్తుంది. ఓకేనన్నా? క్లియర్. ఇప్పుడు హెమిస్పియర్ అంటే చక్కగా అందులో హాఫేగా. హెమిస్పియర్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 4πr², హాఫ్ అంటే ఎంత అవుతుంది 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ అదే అవుతుంది, మరి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఈ లాటరల్తో పాటు ఇక్కడ పైన కూడా యాడ్ అవుతుంది అనమాట, పైన కూడా యాడ్ అవుతుంది కాబట్టి 3πr². వాల్యూమ్ హాఫ్ కదా, ఇదంతా 4/3 πr³, ఇక్కడ 2/3 πr³ అంతే. చూడండి, ఇందులో ఏం కష్టం ఉందని చూడండి, వెరీ ఈజీ. అలా లింక్గా నేర్చుకోండి. ఇది మీరు ఇలాగా లింక్ చేస్తూ డయాగ్రామ్కి లింక్ చేస్తూ నేర్చుకోకపోవడం వల్ల బట్టి పడుతున్నారు. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 πr³ 4/3 అలా బట్టి పడుతున్నారు కాబట్టి ఉదయాన్ని మర్చిపోతున్నారు. లింక్ చేస్తూ నేర్చుకోండి చక్కగా, ఈజీగా. ఇప్పుడు ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, మనం ఎలా అంటే డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవసరం లేదు నాన్న. ఈ చాప్టర్ నుంచి 3-4 ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడో చూసుకుంటే దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లము మెన్సురేషన్ నుంచే ఇచ్చాడు. 2020లో ఎగ్జామ్ ప్రాబ్లమ్. చూడండి, 2020లో మన పోలీస్ సెట్ జరిగిందిగా ఎగ్జామ్ ప్రాబ్లం. చూడండి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ట్రిపుల్డ్, నెంబర్ ఇవ్వాల, ఈజ్ ట్రిపుల్డ్, దెన్ ద వాల్యూమ్ విల్ బికమ్, వాల్యూమ్ ఎంత వస్తుంది అన్నాడు. వెంటనే నీకు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా గుర్తుకు రావాలి. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని 3 రెట్లు చేసిన దాని ఘనపరిమాణంలో మార్పు ఎంత అన్నాడు. వెరీ ఈజీ. అసలు దీన్ని చేస్తామా, అసలు ఎందుకు చేయడం? 3 రెట్లు అంటే
ఆర్ ప్లేస్లో 3r తీసుకున్నానా, 3r తీసుకుంటే ఏమవుతుంది, 3r³ యాక్చువల్గా చూడండి ఫార్ములా వేస్తాను నీకు. వాల్యూమ్ ఎంత, 4/3 πr³ r³ అయితే నేను ఏం చేశాను, 3r³ చేస్తాను అంతే. ఓకేనా, నువ్వు ఇది వెయ్యొద్దు, నేను ఇప్పుడు చెప్తాను మామూలుగా. 4/3 πr³ ఈజ్ ద ఆన్సర్ యాక్చువల్గా ఫార్ములా. కానీ ఆర్ ప్లేస్లో ఏంటి, 3r³. ఇదంతా సేమ్ చూడండి, ఇదంతా సేమే ఉందా, ఇదంతా సేమ్ ఉందా. ఇక్కడ 3r³ అంటే 3³ r³ కదా. 3³ ఎంత ఎంత, 3³ అంటే 27 అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది, 27 ఆఫ్ దీని ఉంటుంది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్ని రెట్లు వచ్చింది, 27 టైమ్స్. దట్ ఈస్ ఆన్సర్. దీనికి అసలు మనం ఏం చేస్తాం అంటే కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్, జస్ట్ ఫార్ములా 4/3 πr³. రేడియస్ ట్రిపుల్ అన్నాడు, ట్రిపుల్డ్ అంటే 3 టైమ్స్ 3r తీసుకుంటావు. 3r³ 27³ 27r³. 27 × 4/3 πr³. సో 27 టైమ్స్ ఆఫ్ దట్ యాక్చువల్ వాల్యూమ్. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా, అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వన్ మోర్ ప్రాబ్లం చూడండి, మనం ప్రజెంట్ త్రిబుల్ ప్రాబ్లం కూడా చేద్దాం. సి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసుంటారు కదా, ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా, నేను పెట్టిన ఎగ్జామ్ అందులో క్వశ్చనే. ఎస్, 2020లో పోలీసిటీ ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం ప్రజెంట్ త్రిబుల్ ఐటీలో ఇచ్చిన మోడల్ పేపర్లో ఇచ్చిన ఈ క్షేత్రమితి ఈ మెన్సురేషన్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ని రేషియోలో ఇచ్చాడు, పర్సంటేజ్లో ఇచ్చాడు. ఎలా చేయాలి ఈజీగా చేద్దాం. ఆల్రెడీ చెప్పున్నాను, ఇప్పుడు ఈ చాప్టర్ డిస్కస్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఇంత ఏం లేదు, మీరు టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం నేర్చుకుంటాం, కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్కి ఇస్తాడా, ఆ కాన్సెప్ట్ అప్లై చేసి ఇలా అప్లికేషన్లో ఇస్తాడనమాట. అందుకే కాన్సెప్ట్ తెలిస్తే అప్లికేషన్లో చేయగలుగుతాం. చూడండి ఇంత పెద్దగా ఉందా, మనం ఏదైనా 1 minute లోపే చేస్తాం. ఏ పేషెంట్ ఇన్ ఏ హాస్పిటల్ ఈజ్ గివెన్ సూప్ డైలీ ఇన్ ఏ సిలిండ్రికల్ బౌల్. ఈజ్ ఇంపార్టెంట్. సిలిండ్రికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 7 centimeters. If the bowl is filled with soup to height of 4 centimeter, then how many liters of soup the hospital management has to prepare daily to serve 100 పేషెంట్స్. అది మనకు కావాల్సిన చదువుతున్నప్పుడే అండర్లైన్ చేసేసుకోవాలి. ఎగ్జామ్లో కూడా అలాగే చేయాలి. అందుకే నేను సేమ్ మెథడ్ మిమ్మల్ని అలవాటు చేసుకోమని నేను మోడల్ పేపర్స్ కండక్ట్ చేసింది. ఓకేనా, రైట్. చూడండి క్లియర్, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు టోటల్గా హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్కి సిలిండ్రికల్ బౌల్ అంటే జస్ట్ లైక్ గ్లాస్ బౌల్లో సూప్ ఇస్తున్నారు. ఆ సూప్ ఎలా ఉంటుంది, ఆ గ్లాసు హైట్ 4 centimeters అండ్ చూడండి డయామీటర్, నాట్ రేడియస్, డయామీటర్ 7 centimeters. బట్ హౌ మెనీ లీటర్స్ ఈజ్ ఆస్కింగ్. చదివేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. సెంటీమీటర్స్లో ఇచ్చాడు, లీటర్స్ అడుగుతున్నాడు. మై డియర్ అబ్జర్వ్ చేయాలి, సెంటీమీటర్స్ అడుగుతున్నాడు. హౌ మెనీ 100 పీపుల్స్కి 100 పేషెంట్స్కి మనం ఇలా సర్వ్ చేయాలి అంటే, ఇంత మెజర్మెంట్స్తో ఉన్నది సర్వ్ చేయాలంటే హౌ మచ్ క్వాంటిటీ వీ హ్యావ్ టు ప్రిపేర్ అని అడుగుతున్నాడు. మన తెలుగు సోదరులకి ఏంటంటే, ఎస్ హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్ కోసము మనం సూప్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. అదేదో సూప్ అంటే ఏదో ఉంటుంది, కషాయం ఏదో సూప్ ఎలా ఇస్తున్నాం, అది ఆ బౌల్, అది ఇచ్చే బౌల్ ఎలా ఉంటుందంటే 7 centimeterల వ్యాసార్థం కాదు, వ్యాసము డయామీటర్. అలాగే దాని ఎత్తు ఎంత అంటే 4 centimeters. దట్ ఈస్ నథింగ్ బట్ హైట్. అయితే అలాంటి దాంట్లో మనం తయారు చేసి 100 మందికి ఇవ్వాలంటే ఎంత పరిమాణం తయారు చేయాలి మన తెలుగు మీడియం ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. వెరీ వెరీ ఈజీ. దీని అర్థం ఏంటన్న, సిలిండ్రికల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఒక్క బౌల్కి ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తాం ఇంటూ 100. దట్స్ ఇట్, అయిపోయింది ఆన్సర్. ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr². అదే ఏహెచ్ కదా, ఏహెచ్. ఏ అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr² ఇంటూ హెచ్. πr². జాగ్రత్త, ఆర్ హౌ మచ్, 7 కాదు, 7/2 r². 7/2 2 times చేస్తాం స్క్వేర్. హెచ్ హైట్ అంతా 4 ఇచ్చాడు. ఇదే చూడండి, ఇదే. కానీ దిస్ ఇస్ ఇంటూ ఎంత అయ్యాలి, మనం 100 members కావాలి. బట్ వాళ్ళు లీటర్లు అడిగాడు, 1000 వేయాలి. ఇదే ఆన్సర్. సెంటీమీటర్ వచ్చి లీటర్లు అడిగితే మరి
1000 వేయాలి కదా, దాట్స్ ఇట్. చూడండి ఇది 7 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 ఇక్కడ 11 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఈ 2 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎస్ రైట్, అలా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. రైట్, 4 డైరెక్ట్ క్యాన్సిలేషన్, నో ప్రాబ్లం, దట్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు ఈ మల్టిప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 11 into 14. 11 into 14 మీకు చెప్పాను ఆల్రెడీ. 11 into 14 చూడండి, 11 into 14 ఇక్కడ 2 7s 14 ఉంది కదా, 0 వేస్తాము. చూడండి 11 into 14 అంటే అంతే కదా, 7 పోయింది, ఈ 2 11 టైమ్స్ పోయింది. యాక్చువల్లీ 2 ఇక్కడ కొట్టేసినా సరిపోయింది. రైట్, నో ప్రాబ్లం. ఇది మల్టిప్లికేషన్, మనం మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పాను ఎలాగా. 11తో మల్టిప్లై చేయాలంటే మనం 1 + 0 సారీ 0 + 4 4, 1 + 4 5, 1 + 0 1, ఇంతే ఆన్సర్. పక్కన ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. బై 10 ఉంది, బై 10 అంటే డెసిమల్ పాయింట్, ఒక డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ ముందు డెసిమల్ పాయింట్ పెడతాము. దిస్ ఇస్ ఆన్సర్, అంతే. 15.4. చూడండి ఎంత ఈజీ, 1 నిమిషం లోపు అవుతుంది, 1 నిమిషం పడుతుంది మా పడితే. క్యాల్కులేషన్ టెక్నిక్గా చేయాలి. 11 into 1 14 మళ్ళీ మల్టిప్లికేషన్ చేయకూడదు. మన మల్టిప్లికేషన్ ట్రిక్స్ చాలా 21 మల్టిప్లికేషన్ ట్రిక్స్ చెప్పాను, ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మెన్సురేషన్లో బాగా ఉపయోగపడతాయి. ఇదిగో 11తో మల్టిప్లై చేశాను, అందరూ పక్కన వేసి చేస్తారు, కానీ మన విద్యార్థులు అలా చేయరు. 11తో మల్టిప్లై చేయాలంటే చివర 0 పెట్టుకుని యాడ్ చేసుకుంటూ చూడమే. 0 + 4 4, 1 + 4 4 + 1 5, 1 + 0 1, అంతే, దాట్స్ ఇట్, అదే ఆన్సర్. సో బై 10తో డివైడ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ పాయింట్ పెడతాం, దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలు ప్రాబ్లమే, కానీ ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనం ఓవర్లుక్లో మనం టైం ఎలా వృధా చేసేస్తామో చెప్పడం కోసం ఈ ప్రాబ్లం చెప్పాను. పూర్తిగా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం, మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తాం చూడండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్, టీఎస్ఏ కనుకోండి, కోన్ విత్ స్లాంట్ హైట్ 21 meters అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ 24 meters. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు విత్ స్లాంట్ హైట్ 21 meters అంటే ఎల్ ఇచ్చాడు, అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్, డయామీటర్ ఇచ్చాడు, రేడియస్ కాదు, డయామీటర్ ఇస్ 24 meters కోన్కి. ఓకే, తెలుగు మీడియంలో చూడండి ఫ్రెండ్స్, తెలుగు మీడియంలో ఒక కోన్ కదా, కోన్ ఏమంటాం మనం? ఎస్, వ్యాసము 24 సెంటీమీటర్లు, వ్యాసము 24 మీటర్లు, మరియు ఏటవాలు ఎత్తు 21 మీటర్లు కలిగిన, ఓకేనా, వ్యాసం 24 మీటర్లు మరియు ఏటవాలు ఎత్తు 21 మీటరు కలిగిన శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అన్నాడు. ఓకేనా, క్లియరా? అది రాయాల్సి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంత అన్నప్పుడు వెరీ క్లియర్ ఫ్రెండ్స్. వెంటనే మనం ఏం చేసేస్తామంటే, ఆహా నాకు కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పాడు మా మాస్టారు, πl × r + l, πr × r + l అని వేసేసుకుని ప్రాబ్లం చేసే 22/7 వేసేస్తాం. అలా వెయ్యకూడదు మిత్రమా. ఇలా అన్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆప్షన్ చూడాలి. ఆప్షన్స్లో వాడు తెలుగుగా చూడండి, పై అలాగే ఉంచేసాడు, పై ఇక్కడ కూడా పై ఉంటుందండి, పై అలాగే వదిలేశాడు. నేను అందుకే చెప్పాను ఈ ప్రాబ్లం. ఎందుకు చెప్పానంటే, నా టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఉన్నట్టుగా బట్టి పట్టకూడదు, ఇలాగా అప్లికేషన్ ప్రాబ్లమ్ చేయాలి. అందుకోసమే నెంబర్ ఆఫ్ పేపర్స్ మీకు పంపించడానికి కారణం అదే. ఆ పేపర్లో ఉన్న ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తాడని కాదు, అప్లికేషన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని మీకు పేపర్స్ పంపించాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. రైట్, చూడండి ఇక్కడ పై అనేది అలా ఉంచేయాలనే విషయం నీకు అర్థం అవ్వాలి, అంతే. ఆన్సర్ అయిపోయింది. చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే, ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే πrl కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πr × r + l. πr 22/7 వెయ్యకూడదు మిత్రం, అందుకోసం చెప్పాను. πr అంటే ఎంత? డయామీటర్ 24 కాబట్టి r అంటే ఎంత అవుతుంది? ఇక్కడ r రాయకూడదు, మీకు తెలియడానికి రాస్తున్నాను. r = 12 12 πr × r + l. 12 + 21 ఎంత? 33, అంతే. ఇదే ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్. కానీ పై అలా ఉంది కదా, పై ఆన్సర్లో ఉంచేసేయండి. ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. ఇదే వేయాలి నాన్న, ఇదే వేయాలి, నువ్వు క్యాలిక్యులేషన్ అంతే ఇదే వేయాలి. తెలిసిపోతుంది చిన్నపిల్లలమా, ఈ 12 + 21 తెలియదు, యాడ్ చేయడం మనకి 33 ఇది తెలుసు. ఇక్కడ
12 into 33 మల్టిప్లై చేయకూడదు మిత్రమా. ఎందుకో చూడు చెప్తాను. ఈజీగా చేయొచ్చు. ఈ 33ని ఇవన్నీ ట్రిక్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లో 33ని 11 into 3 అని రాయొచ్చుగా. 11 into 3 రాయకూడదు. నువ్వు అక్కడ అనుకోవాలి మనసులో. 3 పక్కన పెట్టేసేయి. 3 తీసుకొచ్చా బయటికి. 3 తీసుకొచ్చి 12తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందన్నా? 36 అవుతుందా? 36 into 11 కదా, 11. మళ్ళీ 11 మల్టిప్లికేషన్ ఉంది కదా. 36 11 అంటే ఏంటి? 0 0 వేస్తాము. 0 ప్లస్ అలా వెయ్యి అవసరం లేకుండా కూడా చేయొచ్చు నాన్న. అలా కూడా వెయ్యి అవసరం లేదు, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. 36 ఉందనుకో, యూనిట్స్ ప్లేస్లో నెంబర్ 6 వేసుకున్నా, యాడ్ చేయి 9, మళ్ళీ ఈ నెంబర్ వేసే, అంతే. 396 అదే ఆన్సర్. పై ఉంది కదా, పై వేస్తావు ఇక్కడ. దట్స్ ఇట్. దట్ ఈజ్ ఆన్సర్. ఓకేనా. 11తో మల్టిప్లికేషన్ చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. 11తో ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేయాలంటే యాక్చువల్గా ఒక మెథడ్ ఉంది. 0 0 వేసుకుని 0 + 6, 0 + 6 6, 6 + 3 9, 3 + 0 3 అలా వేయచ్చు. ఆర్ 11 into 46 43 మల్టిప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. డైరెక్ట్గా ఏం చేసేస్తాం, 11 తీసేసి ఈ చివరన్న వాల్యూ యూనిట్స్ ప్లేస్ అలా వేస్తాం. ఈ 2 యాడ్ చేస్తాం 7, ఈ చివరి నెంబర్ వేస్తాం 4, అంతే ఆన్సర్. ఈ చివరి ఆ చివరి యాజ్ డే వేసి మధ్యలో యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంతే. ఓకేనన్నా. లేదా కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నట్టు 0 వేస్తాం. ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఇంకా బోల్డ్ మీకు కావాల్సినవి నేర్పిస్తాను, నేర్చుకుందాం. ఓకేనా. ఎప్పుడైతే వదలకూడదు ఇక. ఇది చక్కగా ఇంతే వేయాలి ఇది. సో ఆన్సర్ ఎంత? 396 పై. దట్స్ ఇట్. ఈ పై గురించి లెక్క చెప్పాను, ఈజీయే. బట్ ఈ మల్టిప్లికేషన్స్ ఇలా చేయాలని చెప్పడం కోసం చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇంకా లాజిక్, ఇవన్నీ ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏమన్నా అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే ఇవే విత్ కాన్సెప్ట్ రిలేటెడ్. ఇప్పుడు మనం IIITలో ఇచ్చిన ఎగ్జాము రేషియోస్లో ఇస్తున్నాడు సార్, వాల్యూమ్స్ అవి చేద్దాం ఒక్కసారి. ఇంకా ఉన్నాయి. సి ఫ్రెండ్స్, మీరు ఈ మెన్సురేషన్లో ఈ వాల్యూమ్ పర్సంటేజ్లో ఇస్తున్నాడు సార్, అదే రేషియోస్లో ఇస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఏముండదు చూడండి, చాలా ఈజీ. ఇవి ఇంతకీ అబ్జర్వేషన్ స్కిల్స్ అనమాట. నీకు స్కిల్స్, నీకున్న అబ్జర్వేషన్ అప్లికేషన్ స్కిల్స్, నీకు ఉన్నదాన్ని విషయాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నావు లేదో చెక్ చేస్తాడు. చూడండి ఒకసారి. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు స్టేట్మెంట్ ఇది కొత్త మెథడ్, ఇది 2020 స్టేట్మెంట్స్ అని ఎసర్షన్ రీజన్స్ లాగా ఇస్తున్నాడు. మ్యాథమెటిక్స్లో కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. చూడండి, స్టేట్మెంట్ 1 ఏమన్నాడంటే, ఇఫ్ వాల్యూమ్ ఆఫ్ ద 2 స్పియర్స్ spheres are in the ratio 27:8. వాల్యూమ్స్ 2 స్పియర్స్ ఉన్నాయంట. ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్ ఆ రేషియోలో ఉన్నాయి. దెన్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 అన్నాడు. ఇది వాల్యూమ్ ఇలా ఉన్నట్లయితే ఏవైతే ఇచ్చాడో వాల్యూమ్స్ వాటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ కూడా 3:2 అని చెప్తున్నాడు. ఓకేనా. అయిపోగానే మీరు కష్టపడిపోయి ఇది ఏం ఫైండ్ అవుట్ చేయొద్దు. అలా ఉండి నెక్స్ట్ స్టేట్మెంట్ 2కి రండి. ఎందుకంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఎప్పుడు లింక్డ్ ఉంటాయన్నమాట. కాబట్టి కంపల్సరీ స్టేట్మెంట్ 1 చదివిన తర్వాత స్టేట్మెంట్ 2 కూడా చెక్ చేయాలి. స్టేట్మెంట్ 2 వాల్యూమ్ ఆఫ్ స్పియర్. చూడండి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ 4/3 4/3 πr³ ఎస్ని గుర్తు వచ్చింది, ఇందాక నేర్చుకున్నాం. 4/3 πr³ అండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 4 πr². అమ్మయ్య, అక్కడ ప్రాబ్లం ఇచ్చాడు, ఇక్కడ సో ఆన్సర్ ఇచ్చేసాడు వాడే. అయితే ఇది ట్రూ అని నీకు తెలిసిపోయింది చూడగానే. ఫార్మర్స్ తెలుసు కాబట్టి ఎస్ స్టేట్మెంట్ ట్రూ అని తెలిసింది. స్టేట్మెంట్ 1 ట్రూ లేదో తెలియాలంటే చక్కగా ఫార్ములా అప్లై చేసుకోవడమే. అయితే నువ్వేం చేయాలి, రేషియోస్ ఇచ్చేసాడు వీడు. ఏ రేషియో? వాల్యూమ్స్ రేషియో. ఇక్కడ నుంచి R ఫైండ్ అవుట్ చేసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్. చూడండి, ఇక్కడ πr³ 4/3 πr³ ఇక్కడ 2 రేషియోస్ ఉన్నాయి కాబట్టి 4/3 πr1³ ఈజ్ టు 4/3 πr2³ కదా. R1 R2 అంటే టూ వాల్యూమ్స్ ఉన్నాయి కదా, 2 స్పియర్స్, అందుకని అలా అన్నాను. అప్పుడు రేషియోస్ నువ్వు వేయకూడదు, మైండ్లో అనుకోవాలి. 2 రేషియోస్ చేస్తే 4/3 4/3 క్యాన్సిల్ అయిపోతే R1³ ఈజ్ టు R2³ మిగిలింది. R1³ అంటే 27, R1³ = 27 అంటే 27 3³ అని రాయొచ్చు. R1³ = 3³ అంటే R1 = 3 అయింది. అలానే R2³ = 8 అయింది. 2³ 8ని 2³ అని రాస్తాం. R2 = 2³ అంటే 2 వచ్చింది. 3:2 కానీ 3:2 కరెక్ట్ అనుకుంటాము, కానీ తప్పు అనమాట. ఈ 3:2 ఎవరిది? మనకి ఇక్కడ R1 వచ్చింది. R1 R2 అనేవి మనకి 3:2 అని వచ్చాయి అన్నమాట. ఎలా చేసావు మాస్టరు? బోర్డు మీద వేయి అంటే వేస్తాను. 4/3 πr1³ ఈజ్ టు
4/3 మీరు వేయకూడదు నాన్న, ఇవి మీరు వేయకూడదు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. R2³ అన్నప్పుడు ఇవి కామన్గా ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కదా నాన్న. R1³ R2³ = 27:8 అని ఇచ్చాడు వాడే. ఇది క్యూబ్ చేస్తే 3³ సో R1 = 3 అయింది. అలానే ఇది క్యూబ్ చేస్తే 8 అంటే 2³ అని రాస్తాం. అది అలా తీసుకోవాలి, డైరెక్ట్గా అలా వేయాలి. కానీ మనకి ఎంత పెద్ద లెక్క చేస్తే అంత ఎక్కువ ఆన్సర్ మార్కులు ఇవ్వడు కదా. సో డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం కావాలి మనకి. సో 3:2 కరెక్ట్ కాదు అది. మరి ఏంటి కరెక్ట్ మాస్టారు? ఇది R1 R2లో వచ్చాయి. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియా ఏంటి ఫార్ములా? 4πr². ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? 4πr1² 4πr2². 4π క్యాన్సిల్ అయిపోతాయి, ఈ పక్కన ఉంటుంది కదా. R1² R2². R1² అంటే ఎంత? 9, R2² 4. ఆన్సర్ ఎంత? 9:4. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఇందులో కష్టమేముంది? కాకపోతే నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చేస్తే కష్టమేం కాదు. దీన్ని మోర్ దాన్ 1 minute పట్టద్దు సార్ అంటే ఏం పట్టదు నాన్న, ఏం పట్టదు. నువ్వు ఆలోచిస్తే 1 minute కంటే ఎక్కువ ఏం పట్టదు. ఒక్కొక్కసారి మీరు అన్ని ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఇలాంటి వాటికి 1 minute స్పెండ్ చేసినా నష్టం లేదు. ఓకేనా? ఇది రేషియోస్ అంటే ఇలాగే ఇస్తారు, కష్టమేం కాదు. బట్ వీటి మీద గ్రిప్ రావాలి, వీటి మీద ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. అదే అంటున్నా, అలా చూస్తూ కూర్చుంటే రావు. ప్రాక్టీస్ చేయాలి, మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయకుండా రావు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంకా 2019లో ఉన్న పోలీస్ సెట్ చూద్దాం ఇంకా. ఓకేనా? ఇదే మెన్సురేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చక్కగా ఇవి అప్లై చేసుకుని నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మెల్టింగ్ చూద్దాం. మెల్టింగ్ చూడండి, ఇది జనరల్ క్వశ్చన్. కాకపోతే ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ చూడండి, సిలిండరా కోనా అని ఏమి ఇవ్వాల, అందుకే క్వశ్చన్ ఇచ్చాను. ఇలా అప్లికేషన్ అంటే ఇంతే, ఏం లేదనన్నా. సో ప్రాబ్లం చదవండి. హౌ మెనీ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎర్త్ మస్ట్ బి డగ్ టు మేక్ ఏ వెల్ 14 meters డీప్ అండ్ 4 meters ఇన్ డయామీటర్ అన్నాడు. అర్థమవుతుంది కదా? వెల్ అంటే నుయ్యి తవ్వడానికి ఎంత క్యూబిక్ మీటర్స్ ఎర్త్ని మనం మస్ట్ బి డగ్ తవ్వేయాలి టు మేక్ ఏ వెల్ అని తవ్వాలంటే, నుయ్యి తీయాలంటే అంత క్యూబిక్ మీటర్స్ మట్టి పైకి తీయాలి కదండి. ఇదే చెప్తున్నాడు. వెల్ని ఒక నుయ్యను తవ్వడానికి 14 meters 14 మీటర్ల లోతు అలాగే 4 మీటర్ల వ్యాసార్థం కాదు. చాలా జాగ్రత్తగా వెంటనే 4 తీసుకెళ్ళి రేడియస్లో వేసేస్తారు. అలా చాలా అబ్జర్వేషన్లో ఉండాలి. 4 మీటర్ ఇప్పుడు చూడండి, ఒక లోతు 14 మీటర్లు అలాగే వ్యాసార్థం కాదు, వ్యాసము 4 మీటర్లు కాగలిగిన ఒక నుయ్యిని తవ్వడానికి ఎంత మట్టిని మనం, ఎన్ని క్యూబిక్ మీటర్స్ అంటే ఎన్ని ఘనపు మీటర్ల మట్టిని తవ్వాలి అని అడుగుతున్నాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అని తెలియాలి. వెల్ అంటే సిలిండర్. ఇక్కడ వాల్యూమ్ కనుక్కోవాలా, లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక ఎలా తెలుస్తుంది? వాల్యూమ్ అది కదా, మన నుయ్యి తీయాలంటే మొత్తం మట్టిని తీయాలి లోపల పైకి, దాన్ని వాల్యూమ్ అని గెస్ చేయాలి. ఇలాంటివి ఇస్తారు. ఇది ఎగ్జామ్ క్వశ్చనే, పోలీస్ సెట్ 2019 క్వశ్చన్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే, సిలిండర్ అంటే ఏంటి? స్తూపము, వాల్యూమ్ ఘనపరిమాణం. స్తూప πr²h. స్తూప ఘనపరిమాణం. వాల్యూమ్ అంటే AH. ఏరియా ఆఫ్ ద బేస్ πr² × h. πr² అంటే 22/7. R అంటే ఎంత? R డయామీటర్ కదా ఇది. R అంటే R², 2 × 2. h πr²h. h అంటే 14. ఇదే ఆన్సర్. 7 ఇక్కడ 2 times పోయింది. ఈజ్ ఈక్వల్ టు 2 2 4 4 2 8 8 2 16 1 8 16 176 క్యూబిక్ మీటర్స్. ఇది ఎందుకు చెప్పాను మాస్టర్? చిన్న లెక్క అని చెప్పాలా, నీకు ఏది వేయాలో నీకు తెలియాలి నాన్న, అందుకోసం ఇది చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం మెల్టింగ్. కొన్ని షేప్స్ని కరిగించేస్తే ఇంకో షేప్ వస్తుంది, దాంట్లో రేడియస్ అంతా అది ఉంటాడు. మెల్టింగ్ అడుగుతున్నాడు, వెరీ ఇంపార్టెంట్. మెల్టింగ్ ఒకటి చేద్దాం. మెల్టింగ్ కరిగించడం. నాన్న ప్రాబ్లం చూడండి నాన్న, ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్సైజ్ 1 హెడ్డింగ్ పెట్టి ఎక్సైజ్ 1 లెక్కలు చేసి, ఎక్సైజ్ 2 హెడ్డింగ్ పెట్టి ఎక్సైజ్ 2 చేసి, ఎక్సైజ్ 3 అలా చేసుకుంటూ ఉండు. ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు ఎక్సైజ్లు చేయకూడదు. ఓవరాల్గా చాప్టర్ మీద ఎగ్జామ్స్ ఎలా అడుగుతున్నాడు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా నాన్న? ఓకే, చక్కగా ఈ మెథడ్స్ నేర్చుకోండి. ప్రాబ్లం బట్టి పెట్టద్దు, ప్రాబ్లమ్స్ ఏం యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వకపోవచ్చు కదా, అందుకని మెథడ్స్ నేర్చుకుంటున్నాం మనం. ఓకేనా?
See, this is also exam problem only. A solid metallic cylinder of base radius 3 centimeters and height 5 centimeters is melted type ఇస్తున్నాను melted to make n solid cones. సిలిండర్ కోన్, అది వెరీ ఇంపార్టెంట్. అవి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమంటాం, కీ పాయింట్స్. కోన్స్ ఆఫ్ హైట్ 1 సెంటీమీటర్ అండ్ బేస్ రేడియస్ 1 మిల్లీమీటర్. చూడండి ఇక్కడ సెంటీమీటర్ అట, మిల్లీమీటర్ అంట. చదువుతున్నప్పుడు అర్థం చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ సాలిడ్ కోన్స్. ఎన్ సాలిడ్ కోన్స్ తయారు చేస్తున్నాం. ఆ ఎన్ని కోన్స్ వస్తాయో చెప్పాలన్నమాట. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని కరిగించి ఒక ఉండ కింద, ఒక గోళీ కింద చేసామనుకోండి, బాల్ స్పియర్ కింద. ఇది సిలిండర్ స్పియర్ కింద చేస్తున్నాం అనుకోండి. దీని వాల్యూమ్ ఎంత ఉందో దీని వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. ఇది గుండ్రంగా ఉంటుంది, ఇది పొడవుగా ఉంది. వాల్యూమ్ మాత్రం సేమ్ ఉంటాయి. మెల్టింగ్ అన్నప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్. అస్సలు ఆలోచించే అవసరం లేకుండా మెల్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా ఈ సిలిండర్ని మెల్ట్ చేస్తున్నాము. ఎలాగా, కోన్ కింద మెల్ట్ చేస్తున్నాం. ఇలా మెల్ట్ చేస్తున్నప్పుడు దీని హైట్ కానీ లాటరల్ సర్ఫేస్ ఏవి సమానంగా ఉండవు, వాల్యూమ్స్ సమానంగా ఉంటాయి. ఓకేనా? ఈ వాల్యూమ్ ఎన్ కోన్స్ తయారు చేసామంటే ఎన్ కోన్స్. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. అది అంతే, చేస్తే ఆన్సర్. ఎన్ టైమ్స్ ఆఫ్ కోన్స్ కదా, అందుకని ఎన్ ఇంటూ కోన్ ఫార్ములా 1/3 వాల్యూమ్ ఆఫ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ పై వస్తుంది, ఇక్కడ పై వస్తుంది, కాబట్టి పైన వాల్యూ వేయకుండా అలా వదిలేస్తాం. పై ఆర్ స్క్వేర్. కోన్ కదా, కోన్ రేడియస్ ఎంత, హైట్ ఇది రేడియస్ 1 మిల్లీమీటర్ అంట. 1 మిల్లీమీటర్ కానీ మీటర్లోకి మార్చాలంటే 1/10 వేయాలి. మీకు తెలుసు, అది చిన్న విషయమే. మిల్లీమీటర్ ఇంటూ హైట్ 1 మీటర్ సరిపోయింది. ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. వెంటనే అయిపోతుంది అన్నది, ప్రాక్టీస్ చేయాలి. వాల్యూమ్ ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఈజీయే. పెద్ద పెద్ద పేజీలు ఏముండవు, ఇది కూడా 2 స్టెప్సే. వాల్యూమ్ ఆఫ్ కోనికల్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఏహెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్, పై అలాగే ఉంచేస్తాం ఎందుకంటే పోతాయి కదా, అందుకని పై ఆర్ స్క్వేర్. ఆర్ చూడండి, ఆర్ ఇది రేడియస్. ఆర్ 3 ఇంటూ 3 ఆర్ స్క్వేర్ హెచ్. హైట్ 5 సెంటీమీటర్స్. ఇంతేనన్న, ఏముంది, అయిపోయింది. చూడండి ఇప్పుడు ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. నీకు ఎన్న కావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్, ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేట పక్క క్యాన్సిల్ అవ్వవు కదా, ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ 10 100 అలా ఉంచేసి 3 మల్టిప్లై చేసి 3 27 ఇంటూ 5 అంతే. 7 5s 35, 5 3 2 5s 10 135. 00 ఉంది, ఇదే ఆన్సర్ అంతే. కాకపోతే అంతే 13,500 దట్ ఈజ్ ఆన్సర్. ఇన్ని కోన్స్ తయారు చేస్తావు అనమాట. ఏమని చూడండి, ఇది తెలియాలి నీకు, ఇది తెలియాలి. వాల్యూమ్ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకున్నా, మెల్టింగ్ కరిగించడము అన్నప్పుడు, కరిగిస్తున్నప్పుడు ఇటు పక్కన ఉన్న సిలిండర్ వాల్యూమ్ ఘనపరిమాణం, సిలిండర్ ఘనపరిమాణము కోన్, శంకు ఘనపరిమాణము సమానము అని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ తెలుగు మీడియం ఫ్రెండ్స్. ఓకేనా? సో అలా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటూ పోతే బోల్డ్ అని ఉంటాయి. బట్ మెయిన్ అనమాట వన్ మోర్, మన IIIT ఎగ్జామ్లో మళ్ళీ IIIT ఎగ్జామ్ నేను వాల్యూమ్స్ చూడండి, అట్లీస్ట్ ఈ లాస్ట్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని చాప్టర్స్ పెట్టాను నేను, ఎలా చేశాను అనేవి అన్ని షార్ట్ కట్సే. అవి చూడకపోతే ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పేరును టచ్ చేస్తే అన్ని చాప్టర్స్ లైన్గా ఉంటాయి. అవి చూడండి, ఇవాళ కంప్లీట్ చేయండి. రేపు మళ్ళీ కొత్త ఏం చదవద్దు, రివిజన్ చేసుకోవాలి, బాగా చదవండి. మీరు అసలు ఎగ్జామ్ గురించి ఆలోచించకుండా ఎంత సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం, ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఉంటుందా లేదా ఏం ఆలోచించొద్దు. కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే ఫోటో అంటించుకుని మీ హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోండి. అలానే ఇదే హాల్ టికెట్ జాగ్రత్త పెట్టుకోవాలి. హాల్ టికెట్లో సిగ్నేచర్ లేకపోయినా హెచ్ఎం దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే హెచ్ఎం సార్ ఏం చెప్తారో చేయండి. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. కీప్ ఇట్ అప్.